సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టీజీఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగాల సమాచారం గురించి మాట్లాడతాము. కొత్తగా ఈ వీడియోస్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో ఆర్టీసీలో ఉద్యోగాలు పడ్డాయి, ముఖ్యంగా ఉద్యోగాలు అనేది ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. సో మీకు ప్రతి జాబ్ అప్డేట్స్, అన్ని రకాల జాబ్ అప్డేట్స్ అనేది మీకు మన ఛానల్లో రావడం జరుగుతుంది. మనకు ఇది పేపర్లో వచ్చినటువంటి పత్రిక ప్రకటన ఆధారంగా ఈ యొక్క న్యూస్ను తెలియజేస్తున్నాము. సో ఇవి ఎక్కడ రాస్తారంటే, ఎక్కడ జాబ్స్ పడేస్తారంటే హైదరాబాద్లోని కండక్టర్ పోస్టులు పడ్డాయి. ఆ కండక్టర్ పోస్టులు అనేది మనకు వచ్చినటువంటి న్యూస్లో వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. సో కండక్టర్ పోస్టులు పడ్డాయి తెలంగాణ రాష్ట్రంలోని కండక్టర్ పోస్టులు. ఈ అర్హత ఏంటంటే 10th క్లాస్. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి? సో ఇంటర్ డిగ్రీ చాలా మంది అడుగుతారు కాబట్టి 10th క్లాస్ దీని యొక్క అర్హత. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35 years. సో ఇక్కడ ఎన్ని పోస్టులు అనేది మెన్షన్ చేయలేదు. సో మొత్తం మీద కాంట్రాక్ట్ పోస్టుల కోసం అప్లికేషన్ తీసుకున్నట్టుగా మనకు పేపర్ న్యూస్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ అనేది దీనికి ఎలిజిబిలిటీ. 21 నుంచి 35 years అనేది ఏజ్ ఇవ్వడం జరిగింది. ఏజ్ అనేది 21 to 35 మధ్య వయసు ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే వాస్తవానికి ఇక్కడ 10th కాబట్టి 10th లో హైయెస్ట్ మార్కులు ఉన్న వాళ్ళకు మంచి ప్రయారిటీ ఉంటుంది. హైయెస్ట్ మార్కులు ఉండి మ్యాథ్స్ లో ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకు ఇక్కడ మంచి ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 25. సో May 25 నుంచి May 31 దాకా. సో రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది, అంటే 31 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో దీని యొక్క టైమింగ్స్ వచ్చేసి హైట్ వచ్చేసి ఫీమేల్ ఏమో 5.2 ఉండాలి, మేల్ వచ్చేసి 5.5 వరకు హైట్ ఉంటే సరిపోతుంది. దీనికి వెన్యూ ఏంటి? సో ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇది ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్ మాత్రమే ఇది ఉంది. కాకతీయ స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్లోని, అంటే కాకతీయ స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్లోని మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. నియర్ బై ఫిష్ మార్కెట్, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ ఇచ్చింది ఇక్కడ. సో హైదరాబాద్ జిల్లాలోని కాకతీయ స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. నియర్ బై ఫిష్ మార్కెట్, రామ్నగర్, ముషిరాబాద్. రామ్నగర్ ఎక్కడ ఉందంటే అది రామ్నగర్ అనేది ముషిరాబాద్ కిందకి వస్తుంది, హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ సమయం 9 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ మాత్రమే. ఇది కావాల్సిన ధృవపత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు, 10th క్లాస్ మేము, పాన్ కార్డు, క్యాస్ట్ ఒరిజినల్ అడుగుతున్నాడు, ఒరిజినల్. సో జిరాక్స్ పెట్టాలి, తర్వాత ఒరిజినల్ కూడా వాళ్ళు వేయించాల్సి వస్తుంది. బ్యాంక్ పాస్బుక్, నెక్స్ట్ 6 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కూడా ఇవ్వాలి. దీంతో పాటుగా ఇవన్నీ ఆధార్ కార్డు కానీ, 10th మెమో కానీ, పాన్ కార్డు కానీ, క్యాస్ట్ కానీ, సో బ్యాంక్ జిరాక్స్ కానీ, 6 పాస్పోర్ట్ అంటే మామూలుగా వస్తుంటాయి. ఈ 5 అనేది 3 సెట్ల జిరాక్స్ చేసింది అన్నట్టు. అంటే 3 సెట్ల జిరాక్స్ వేసి కాపీ చేసి అక్కడ ఇవ్వాలి. ముందే జిరాక్స్ తీసుకొని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు నెక్స్ట్ ఏంటి? సో మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి ఇక్కడ. వాస్తవానికి మీకు చాలా మంది డౌట్ ఉండదు. ఆ డౌట్ అన్ని కూడా క్లారిఫై కోసం కొన్ని నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 8801343088 నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా చెప్తారు. సో దీని జీతం వచ్చేసి 15,000 జీతం ఉంది. శాలరీ వచ్చేసి 15,000 శాలరీ ఉంది. ఈఎస్ఐ 600 రూపాయలు కట్ ఇచ్చిండు. పిఎఫ్ అనేది ఎంత ఇస్తానంటే 3,600 రూపాయలు ఇస్తానని చెప్పిండు. సో బస్సు మీకు ఫ్రీ ఉంటుంది. మీరు ఎక్కడైనా కూడా కండక్టర్ కాబట్టి మీకు బస్సు అనేది ఫ్రీ ఉంటుంది. ఇది మనకు ఇచ్చినటువంటి నెంబరు, మరియు ఇది ఆఫ్లైన్లో మాత్రమే తీసుకుంటారని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ బేస్కి తీసుకుంటున్నట్టు సమాచారము. వాళ్ళు నేను కూడా ఫోన్ చేస్తే కాంట్రాక్ట్ బేస్కు తీసుకుంటాము, లేదా అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేస్ కింద తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మీరు కూడా డౌట్ ఉంటే కూడా ఫోన్ చేయండి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా. సో ఎందుకంటే ఇది పేపర్లో న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలను బేస్ చేసుకొని చెప్తుంది కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం అయితే ఇది జెన్యున్గా కనిపిస్తుంది అన్నట్టు, జెన్యున్గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇక్కడ వచ్చేసి చాలా మంది ఏ ఉద్యోగాలు అంటే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలు, దానిలో ఎక్కువగా కండక్టర్ పోస్టులు ఎన్ని మెన్షన్ చేయలేదు, కానీ మొత్తం మీద కండక్టర్ పోస్టులకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దీన్ని అర్హత వచ్చేసి 10th క్లాస్. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసే అవకాశం ఉంటుంది. 21 to 35 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చిండు. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి 25 నుంచి 31 దాకా. సో May 31 లాస్ట్ డేట్ అండి. అయిపోయిన తర్వాత తీసుకోరు. హైట్ వచ్చేసి ఫీమేల్ 5.2, మేల్ అయితే 5.5 హైట్ ఉండాలి. అంతకని తక్కువ ఉంటే ఎలిజిబిలిటీ కాదు. వెన్యూ వచ్చేసి కాకతీయ స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్లో మాత్రమే, ఆన్లైన్ లేదు. నియర్ బై ఫిష్ మార్కెట్, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ ఇచ్చిన అడ్రస్ ఇది. నెక్స్ట్ సమయం 9 to 5 PM రోజు మామూలుగా ఆ టైంలో మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
కావాల్సిన ధ్రువపత్రాలు ఆధార్ కార్డు, 10th క్లాస్ ఏమో పాన్ కార్డు, క్యాస్ట్ ఒరిజినల్ అడిగిండు, బ్యాంక్ పాస్బుక్ అడిగిండు, 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అడిగిండు. ఇవన్నీ కూడా 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మీకు ఇంకా డౌట్ ఉంటే కూడా ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయొచ్చు. 8801343088 నెంబర్కి ఫోన్ చేయాల్సి ఉంటుంది. సో జీతం ఎంత అడుగుతున్నారు? 15,000 శాలరీ ఉంటుంది. ఈఎస్ఐ వచ్చేసి 600, పిఎఫ్ ఎంత కట్ అవుతుంది అంటే 3,600 రూపాయలు. బస్ ఫీజ్ అనేది వీళ్ళకి అంటే బస్ పాస్ అనేది ఫ్రీ అన్నట్టు ఇక్కడ బస్ పాస్ అన్నట్టు. సో బస్ ఫీ అనేది ఫ్రీ ఉంటుంది. అంటే మామూలుగా వీళ్ళు వెళ్ళడానికి కాదు, వాళ్ళ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకు బస్ పాస్ అనేది ఎప్పుడు కూడా ఫ్రీ ఉంటుంది అన్నట్టు. సో ఇది కండక్ట్ సంబంధించినటువంటి జాబ్ యొక్క సమాచారము ప్రధానంగా మనకు ఈ రోజు వచ్చినటువంటి ప్రధాన న్యూస్. సో దీనికి మీరు ఇవన్నీ కూడా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఈ పత్రాలన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎక్కువ 10th మామూలుగా తక్కువ మార్కులు వచ్చిన మ్యాక్సిమం రాదు, ఎక్కువ మార్కులు 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. అందులో ఇవన్నీ జిరాక్స్లు ఇవ్వాలి, జిరాక్స్ సెట్ ఇవన్నీ సెట్ కూడా తయారు చేసుకొని అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు, హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సపరేట్ ఈ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. అన్ని డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది వెన్యూ ఎక్కడ ఇచ్చారంటే కాకతీయ స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు అక్కడ పోయి నియర్ బై ఫిష్ మార్కెట్, రామ్నగర్, ముషిరాబాద్లోని. ఓకేనా. తర్వాత ఇక్కడ హైట్ కూడా ఇచ్చిండు, ఎంత హైట్ అనేది. సో ఏజ్ అంటే మనకు లాస్ట్ డేట్ కూడా ఇచ్చిండు, May 31 లాస్ట్ డేట్. అందులో అంతకన్నా ముందు అయితే మనకు లేదు. సో దీని అర్హత వచ్చేసి 10th క్లాస్. ఎందుకంటే అసలు కాంట్రాక్ట్ పోస్ట్ అన్ని కూడా మ్యాక్సిమం 10th క్లాస్ మీదకే తీసుకుంటాడు కాబట్టి 10th క్లాస్ ఇచ్చాడు. ఏజ్ లిమిట్ కూడా మ్యాక్సిమం 21 to 35 ఏజ్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇది ఆర్టీసీలో వచ్చినటువంటి ఉద్యోగ సమాచారము. మనకు ప్రతి జాబ్ అప్డేట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రతి జాబ్ అప్డేట్స్ కూడా మీకు అందిస్తాము మన యొక్క ఛానల్లో జీకే రావాల్సిన పోయిన భాగంగా మీకు అన్ని రకాల జాబ్స్ న్యూస్ రావడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, మీకు ఒకవేళ ఈ జాబ్స్ మీకు అవసరం లేని వాళ్ళకు, మీ మిత్రులకు అవసరం ఉంటే వాళ్ళకు షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. కామెంట్స్ చేస్తే ఎందుకంటే మీకు డౌట్ ఉంటే కామెంట్స్ చేస్తే కూడా మళ్ళీ దాని మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి దీన్ని మనకు 31 ఉంది కాబట్టి తొందరగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ సో చాలా మంది డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అనేది క్లారిఫై కోసం ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు చాలా డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఓకేనా. సో శాలరీ అనేది తక్కువ అనిపిస్తుంది కదా, మామూలుగా 15,000 అనేది శాలరీ ఉంటుంది అనేది వాళ్ళు మెన్షన్ చేసారు. సో ఈఎస్ఐ ఎంత కట్ అవుతుంది అని కూడా ఇచ్చిండు. పిఎఫ్ కూడా 3,600 ఉంటుంది. బస్ పాస్ అయితే మనకు వచ్చిన వాళ్ళకి, జాబ్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. సో ఇది మనకున్నటువంటి జాబ్ అప్డేట్లో ఉన్నటువంటి ఈ రోజు, అంటే ఇది మొన్ననే వచ్చింది కానీ నేను ఈ రోజు చెప్తా ఉన్నాను. సో దీనికి టైమింగ్ వచ్చేసి మీరు ఏ రోజు అంటే ఏ టైంలో అప్లై చేసుకోవాలంటే 9 to 5 PM. సో మ్యాక్సిమం మీరు వాళ్ళ దరఖాస్తు ఇచ్చకంటే ముందు అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసింది కదా, ఆ ఫోన్ నెంబర్కు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఏ టైంలో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ టైంలో వెళ్ళి ఇవ్వాలంటే ఆ రోజు ఉంటుందా లేదని కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి. ఓకేనా. థ్యాంక్ యూ టు ఆల్.